2026 ఐపీఎల్ను రాజస్థాన్ రాయల్స్ ఘనంగా ప్రారంభించింది. 5 సార్లు ఛాంపియన్ బలమైన సిఎస్కేను ఘోరంగా ఓడించింది. 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్లో సిఎస్కే అన్ని విభాగాల్లో ఫెయిల్ అయితే రాజస్థాన్ రాయల్స్ అద్భుత ఆడుతీరుతో ఈ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది. సిఎస్కేను 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆల్అౌట్ చేసింది. సిఎస్కే బ్యాట్స్మెన్లు ఏ ఒక్కరు కూడా కనీసం 50 రన్స్ చేయలేకపోయారు. చివర్లో టైలెండర్ జేమీ ఓవర్టన్ 43 పరుగులు చేస్తే అదే సిఎస్కే టీంలో టాప్ స్కోరర్ 36 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు జేమీ ఓవర్టన్. ఇతను మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు ఎవరూ కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. సర్ఫరాజ్ ఖాన్ 17 పరుగులు చేస్తే కార్తీక్ శర్మ 18 పరుగులు చేశాడు. ఒక 16 పరుగులు ఎక్స్ట్రా రూపంలో కూడా సిఎస్కేకి వచ్చాయి. ఈ ఎక్స్ట్రాలు కూడా లేకుంటే సిఎస్కే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఇక మిగతా బ్యాట్స్మెన్ అంతా సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయారు. సంజు శాంసన్ ఎన్నో హోప్స్తో బరిలోకి దిగితే జస్ట్ 6 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా 7 బంతుల్లో తన మాజీ టీంపై పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ 11 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఆయుష్ మాత్రే అయితే డకౌట్ అయిపోయాడు. మాథ్యూ షాట్ 2 పరుగులు చేశాడు 7 బంతుల్లో. శివం దూబే కూడా అంతే, ఒక సిక్సర్ కొట్టిన జస్ట్ 6 పరుగులు మాత్రమే చేశాడు. నూర్ అహ్మద్ 1, మ్యాట్ హెన్రీ 5 పరుగులు, అన్షుల్ కాంబోజీ 7 పరుగులు. ఇలా సింగిల్ డిజిట్లకే చాలామంది బ్యాట్స్మెన్లు క్యూ కట్టారు పెవిలియన్కు. దీంతో సిఎస్కే 20 ఓవర్లు కూడా మ్యాచ్ ఆడకుండానే 19.4 ఓవర్లకే ఆల్అౌట్ అయిపోయింది. రాజస్థాన్ బౌలర్లు సమిష్టి కృషితో అద్భుతంగా బౌలింగ్ వేశారు. జెఫ్రీ ఆర్చర్ 4 ఓవర్లకు 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే, అలాగే నెక్స్ట్ బర్గర్ కూడా 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా సిఎస్కే మాజీ ప్లేయర్ రాజస్థాన్పై విరుచుకుపడ్డాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే రవి బిష్ణోయ్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు, 1 వికెట్ తీశాడు. సందీప్ శర్మ సైతం 1 వికెట్తో రాణించాడు. ఇలా బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో సిఎస్కే బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో తక్కువ పరుగులకే కట్టడి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్లో ఇక రాజస్థాన్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరీ ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ తను ఎంత వైభవంగా ఆడుతున్నాడు అంటే బహుశా ఇతని బ్యాటింగ్ చూసి భవిష్యత్తులో ఏ స్థాయికి ఎదుగుతాడో కూడా ఆ స్థాయికి ఎదిగేలా ఉన్నాడు. యశస్వి జైస్వాల్తో కలిసి ఆల్మోస్ట్ వీళ్ళిద్దరే మ్యాచ్ని ఫినిష్ చేశారు అనుకోవచ్చు. జస్ట్ 6.2 ఓవర్లకు 75 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఇక జైస్వాల్ పేరుకి ఓపెనర్ మొత్తం ఇన్నింగ్స్ అంతా సూర్యవంశీనే నడిపించాడు. జస్ట్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు అంటే అర్థం చేసుకోండి. 17 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 4 ఫోర్లు 5 సిక్సర్లతో వచ్చిన బంతిని వచ్చినట్టుగానే స్టాండ్స్లోకి పంపించాడు సూర్యవంశీ. ఆ తర్వాత సూర్యవంశీ అవుట్ అయిన ధ్రువ్ జూరెల్ 18 పరుగులు చేస్తే, చివర్లో సొంత గడ్డపై మ్యాచ్ ఆడుతున్న ర్యాన్ పరాగ్ 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు, 1 ఫోర్ 1 సిక్సర్తో తనే మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అందరికీ తెలిసిందే, బర్సాపురా గ్రౌండ్లో అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరంలో ఈ మ్యాచ్ జరిగింది. ర్యాన్ పరాగ్కు అస్సాం సొంత రాష్ట్రం కావడం విశేషం. అటు సిఎస్కే బ్యాటింగ్తో పాటు బౌలర్లు కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. మ్యాట్ హెన్రీ 3 ఓవర్లకు 40 పరుగులు ఇచ్చుకుంటే, ఓవర్టన్, మాథ్యూ షాట్, అలాగే నూర్ అహ్మద్ కూడా 1 వికెట్ తీయలేకపోయాడు. ఖలీల్ అహ్మద్ కూడా అంతే, వికెట్ తీయలేకపోయాడు. ఓన్లీ కాంబోజీ ఒక్కడే 2 వికెట్లతో ఎంతో కొంత మెరుగైన ఆడతీరును కనబరిచాడు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సిఎస్కే నుంచి ఫస్ట్ మ్యాచ్లోనే ఇలాంటి ఆడతీరు వస్తుందని. కానీ వాళ్ళు మాత్రం దారుణంగా ఓడిపోయారు. మరి చూద్దాం మిగతా టోర్నమెంట్లో వాళ్ళ ఆడతీరు ఎలా ఉంటుందో. అటు రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఫస్ట్ మ్యాచ్లోనే అంచనాలకు మించి రాణించి సిఎస్కేను చిత్తు చేశారు.